ఓం నమో సూర్యనారాయణాయ నమః. మాఘపురాణం 27వ అధ్యాయం. వృక్షక అను బ్రాహ్మణ కన్య వృత్తాంతం. పూర్వము భృగుమహాముని వంశమందు వృక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాను. వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తిభావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకుని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధంగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నాన ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడెరు సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తర్వాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రతఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేమి కావాలని కోరుకొనుడు అని అనగా, స్వామి, మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులని ఇచ్చితినని చెప్పి అంతర్ధానమయ్యెను. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము గలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మాంసం రక్తం పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండిరి. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపస్సాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరును తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సం చేయుచున్నారు. కావున వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమును పిలిచి, అమ్మాయి, సుందోపసుందులను రాక్షసులను ఎవరి వలనను మరణము కలుగదని వరం ఇచ్చి ఉన్నాను. వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు. కావున నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్లు ప్రయత్నించుము అని చెప్పాను. తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమునకు వెళ్ళెను. ఆమె చేత వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకునుచు ఆ రాక్షస సోదరుల నివాసమునకు సమీపంలో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమును విని సుందులు తిలోత్తమును సమీపించిరి. ఆమె ఎటుపోయినా అటు, ఎటు తిరిగినా అటు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుంటిరి. ఆమెను నన్ను వరింపుము అని తిలోత్తమును ఎవరికి వారు బతిమాలాడసాగిరి. ఓ రాక్షసాగ్రేసురులారా, మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడలా ప్రేమతో ఉన్నాను. ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కాదు కాబట్టి నా కోరిక ఒకటున్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పెను. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపచేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు, నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదాయుద్ధము, మల్ల యుద్ధము చేశారు. పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరికి కంఠానికి ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించిరి. తిలోత్తమను పలు విధాలుగా పొగిడిరి. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి, తిలోత్తమ, నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు. ఇక నుండి నీవు దేవలోకములో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైంది. వెళ్ళు, దేవలోకంలో సుఖించుము అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు. ఇలా మాఘపురాణం 27వ అధ్యాయం సమాప్తం. ఓం నమో సూర్యనారాయణాయ నమః.